మీనరాశి వారు ఈ పేరుగల స్త్రీతో జాగ్రత్తగా ఉండండి, లేకుంటే నష్టపోతారు. 2025 మొదలు మీ జీవితంలో ఊహించని పెను మార్పులు. మీ జీవితం ఊహించని రీతిలో మారబోతోంది. మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇది. మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? వీరు ఏ స్త్రీతో జాగ్రత్త పడాలి? 2025 మొదలు మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. మీరు ఒక అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉన్నట్లయితే మీ జీవితంలో ఊహించని పరిణామాలు అయితే మీకు కలుగుతాయి. ఆ స్త్రీ ఎవరు అంటే మీకు ఇంగ్లీష్ అక్షరం యు అనే అక్షరం లేదా తెలుగు అక్షరం ఉ అనే అక్షరంతో ఎవరిదైతే స్త్రీది పేరు మొదలవుతుందో ఆ స్త్రీతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగా మీ జీవితం నాశనం కావడానికి సిద్ధంగా ఉంది. కనుక ఆ స్త్రీని మీరు కొంచెం అవాయిడ్ చేసినట్లయితే కనుక మీ జీవితంలో మీరు చెప్పుకోదగ్గ విజయాన్ని అయితే ఈ సమయంలో పొందుతారు. వృత్తి వ్యాపారాలలో కూడా చాలా పురోగతిని సాధిస్తారు. కుటుంబానికి ఆనందాన్ని అందించే శుభవార్తలు కూడా మీరు వింటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో కూడా చక్కగా పాల్గొంటూ ఉంటారు. కనకదార స్తోత్రం చదవండి, మేలు జరుగుతుంది. గ్రహబలం తక్కువగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు చాలా విజయాన్ని కూడా అందిస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు మీకు విజయాన్ని చేకూరుస్తాయి. ఉద్యోగంలో మీరు చేపట్టిన పనులకు గుర్తింపు కూడా ఉంటుంది. కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలి. వ్యాపారంలో నూతన అవకాశాలు అన్వేషించండి. ఆధ్యాత్మిక ధ్యానం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మేలు జరుగుతుంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు కూడా మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మీనరాశి వారికి మీరు పట్టిందల్లా కూడా ఈ సమయంలో బంగారం వలె మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. వీరికి ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. మీరు మంచి ఆరోగ్య స్థితి మిమ్మల్ని జీవితాన్ని ఆనందించడానికి అనుమతిస్తుంది. విజయవంతమైన ఉద్యోగులు వారి యొక్క విజయాలను ప్లాక్ చేసుకుంటారు. ఈ సంవత్సరం మీరు అంచనాల ప్రకారం మీరు చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు. ఇది మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలను అందిస్తుంది. మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ యొక్క వ్యాపారం కూడా మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడడంలో సందేహం లేదు. విద్యార్థులకు ఈ సమయం అదృష్టమే అదృష్టం. భవిష్యత్తులో తమ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. 2025 ప్రారంభం నుండి కూడా శనిదేవుడు మీ యొక్క 12వ ఇంటి గుండా వెళతాడు. మీ యొక్క విదేశీ కార్యకలాపాలకు సంబంధించి మీకు చాలా అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయం మీ యొక్క వ్యాపారానికి అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా అందిస్తుంది. మార్చి నెల 2025న శనిగ్రహం మీనరాశిలో మొదటి ఇంటి గుండా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాలంలో మీ యొక్క ఆరోగ్యానికి మీ యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ శని ఉనికి మీ యొక్క వైవాహిక జీవితంలో గందరగోళాన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ కాలంలో పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే మీరు తెలివిగా ఆలోచించి మే నెల 2025లో రాహు మీనం యొక్క 12వ ఇంటి నుండి కేతువు దాని 6వ ఇంటి నుండి సంక్రమిస్తారు. దీని కారణంగా ఖర్చులు, కుటుంబ అశాంతి మరియు కొన్ని పెద్ద వివాదాలు కూడా పెరిగే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని కూడా అందిస్తుంది. మీ యొక్క వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది. మీరు అపారమైన లాభాలు పొందగలుగుతారు. ఈ సమయం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోగలరని చాలా అంచనా వేయబడింది. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఖర్చులు కూడా తగ్గుతాయని
చెప్పడం ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. ఈ సమయం మీకు చాలా అదృష్టాన్ని అనుగ్రహిస్తుంది. ఇది మీ యొక్క ఆర్థిక విషయాల్లో మీ యొక్క ప్రతి అడుగుకు కూడా మద్దతును అందిస్తుంది. మీ ఖర్చులను బడ్జెట్ చేయడం మరియు మీ యొక్క డబ్బు విషయంలో చురుకైన చర్యలు తీసుకోవడం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరైనా సరే ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా మీ యొక్క ఆర్థిక స్థితిని తనిఖీ చేయడం మేలు. ఆలోచనాత్మక నిర్ణయం మాత్రమే మీకు ప్రయోజనాలను కూడా తెస్తుంది. మీరు 2025 సంవత్సరం మధ్యకాలానికి చేరుకుంటారు. మీరు ప్రయోజనకరమైనటువంటి స్థితిలో కూడా ఉంటారు. చూసారు కదండి, ఈ మీనరాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి, మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మీనరాశి చివరి రాశి. ఈ రాశి చక్రంలో 12వ రాశిగా చెప్పాలి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశి. మీనరాశిని సరిరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒకదాని తల ఉన్నట్లుగా ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఈ మీనరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితం మొత్తం కూడా పూర్తిగా మారబోతూ ఉంది. ఈ రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఈ సమయంలో కనిపిస్తోంది. అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతుంటారు కనుక జాగ్రత్త పడాలి. శారీరకంగా వీరు చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు చాలా కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా వీరు తొందరగా చేయడం వలన కూడా అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ మీనరాశిలో జన్మించిన వారు చాలా ప్రశాంతమైనటువంటి మనస్సును కలవారై ఉంటారు. కోపం వీరికి త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కొరకు చాలా కష్టాలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు కూడా వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్య విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వీరి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ మీనరాశికి చెందినటువంటి వారు ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష, ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన చాలా శుభ ఫలితాలు కూడా వీరైతే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వేరే ఎవరైనా సరే ఉన్నట్లయితే తప్పకుండా మీనరాశి వారికి మన వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.